రగిలి రగిలి కొరివి ముట్టుకోవడానికి దగ్గర ఎవరు రాకూడదు ఇక. ఆమె మీరే భయపడితే ఎట్లున్నది? మనం ఎట్లా తయారు కావాలన్నట? ఎట్లా తయారు కావాలి చెప్పండి? అగ్గిలో నుండి తీసినా చెప్పండి, నడుగు చెప్పాలా? కొరివివలే. అగ్గిలో నుండి తీసిన కొరివివలే. ప్రైజ్ లార్డ్. సల్లారిపోయాడు కాబట్టి సౌలు పక్కకు పెట్టింది. అడవిలో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చాడు. ఇంకా మీకు దావీదు గురించి ఇంకా వివరంగా చెప్పలేదు. సౌలు ఎటువంటి చాలుగాడంటే బాగా ప్లాన్ వేసాడు. ఒక స్థలంలో ఉంటుంది. సౌలుడు ఏం చేశాడంటే ఒక మంచి ఆమెను పెళ్లి చేశాడు. ఎవరామె చెప్పండి? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మీకు ఒక చక్కని మాట నేను తెలియజేస్తాను, చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 20-21 చదవండి. అయితే తన కుమార్తె అయినటువంటి మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా, మొట్టమొదటి 19 నుంచి చదివితే ఇంకా మంచిగా అర్థమైతే, అయితే సౌలు కుమార్తె మేరాబులు దావీదునకు ఇవ్వవలసి ఉండగా, ఎవరిని ఇవ్వాలి? అసలు దావీదుకి ఎవరిని చెయ్యాలా? మేరాబులు పెళ్లి చేయాలా. సౌలు ఆమెను మెహోలోతీయుడైన అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఏం చేసినాడు? దావీదుకి ఇచ్చేసిన ఆమెనేమో ఇంకొకరికి ఇచ్చి పంపించేసాడు. ఆమె అతనికి ఊరిగా ఉంటుందండి. అర్థమైంది మీకు? ఇయ్యాల్సి నచ్చిన ఆమెను ఏం చేసిండు? ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేసిండు. ఇప్పుడు ఇంకో రాసి ఉంది కదండి ఇందులో. ఏం బుద్ధంటది? నాటి నుండి సౌలు దావీదు మీద విసుపు చూపు నిలిపేను. 18వ అధ్యాయము 9వ వచనం. ఈ సూప్ అంటే ఎటువంటి సూప్ ఇది? ఎటువంటి సూప్ ఇది? అందుకనే ఏదో రాజు అయ్యి తన ప్రజలను ఎదుగుతాడు అనుకుంటే సూప్ అంతా కూడా చెడిపోయింది, బుద్ధి అంతా కూడా చెడిపోయింది. కాబట్టి దావీదు యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఉంటున్నాడు. అలాగున మనం ఆశీర్వదింపబడదాము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన సబ్జెక్ట్ కాదు కానీ అసలు సబ్జెక్ట్ లో పోతాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తుతులు నాయనా. థ్యాంక్ యూ జీసస్.